పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల పక్షాన అండగా మేమున్నామంటూ ముందుకొచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా మా రైతుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి రైతుల సమస్యలు తీర్చేదిగా మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హలో మామిడి రైతన్న చలో చిత్తూరు ప్రోగ్రామ్కి పిలుపునిచ్చాం. ఈ పిలుపు ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా 2025 చీకటి సంవత్సరం అనుకున్నాం మామిడి రైతులకి. ఈ 2026 కూడా చీకటి సంవత్సరమే అయిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్, కూలీ ఖర్చులు అన్నీ పెరిగాయి. అయితే ప్రభుత్వం రైతులతోనూ రైతు సంఘాలతోనూ చర్చించకుండా ఏకపక్షంగా 7.5 రూపాయలు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు మామిడి తోతాపురికి. అయ్యే కలెక్టర్ గారిని మేము కూడా ప్రశ్నించాం. ఏకపక్షంగా మీరు ప్రకటించారు, గుజ్జు ఫ్యాక్టరీలతో సిండికేట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని మేము ఆరోపించాం. గతంలోనే మేము ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే కలెక్టర్ గారికి చాలా డిమాండ్లు ఇచ్చాం. ఆ డిమాండ్ల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తోతాపురి మామిడికి కిలోకి 17.47 మద్దతు ధర ప్రకటించింది. మామిడి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి డబ్బు కూడా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు కానీ ఇంకొక డబ్బులు రైతు అకౌంట్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉందో అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు రైతు అకౌంట్లోనే డైరెక్ట్గా జమ చేయాలని మా ప్రధాన డిమాండు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 17.47 ప్రతి రైతు అకౌంట్లో జమ కావాలి తోతాపురి మామిడికి. ఎందుకనంటే వీళ్ళు చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ చెప్పారు, అయ్యా మేము 4 రూపాయలు ఇస్తాం సబ్సిడీ, మేము మద్దతు ధర అని చెప్పి వాళ్ళు సబ్సిడీ ధర అని చెప్పారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాం. గత సంవత్సరం కూడా 8+4 12 రూపాయలు అని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆచరణలో మాత్రం ప్రభుత్వానికి ఎక్కడా చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులు కానీ లోకల్లో ఉన్న ప్రభుత్వ అధినేతలకి, రాజకీయ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల. ఎందుకంటే వీళ్ళు చెప్పారు, మేము ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 4 రూపాయలు ప్రకటించాం కదా, మళ్ళీ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారని కొంతమంది అడిగారు. అయ్యా, ఈ గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యాలకు కానీ వాళ్ళ అసోసియేషన్లకు కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. ఎందుకనంటే మీరు 4 రూపాయలు ఇచ్చి, కుడి చేత్తో 4 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 4 రూపాయలు లాక్కుంటానేలాగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 4 రూపాయలు మీరు రైతులకు ఇస్తున్నామని చెప్పి ఫ్యాక్టరీల గుజ్జు రూపంలో మీరు వెనక్కి లాక్కుంటుంటే మీరు రైతులకు చేసింది ఎక్కడ ఏమాత్రం లేదు. మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. మీరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. అదేవిధంగా జిల్లాలో ఎందుకంటే వీళ్ళు ప్రకటించిన లాస్ట్ ఇయర్ 8 రూపాయలు చిత్తూరు జిల్లాలో దాదాపు 40కి పైగా గుజ్జు ఫ్యాక్టరీలు ఉంటాయి. ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా 8 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేదు. 8 రూపాయలు ఇప్పించినామని ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నేతలు కానీ ఏ ఒక్కరైనా కానీ 8 రూపాయలు ఇప్పించామని నిరూపిస్తే ఈ రోజే మామిడి రైతు సంఘం క్లోజ్ చేసుకొని ప్రభుత్వానికి బలాభిషేకం చేస్తామని కూడా చెప్తున్నాం. అయ్యా, వీళ్ళు ఇంతవరకు ఏ డబ్బులు ఇప్పించట్లేదు, ఊరికే స్టేట్మెంట్లకే పరిమితున్నారు. ఈ సంవత్సరం కూడా మేము నిరసనలు తెలియజేస్తే, ధర్నాల కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మాకు తిరుపతి ఎయిర్పోర్ట్లో మాకు 10 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చి సుదీర్ఘంగా చర్చించి 4 రూపాయల మద్దతు ధర తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేశాం. అయితే చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసినా ఇక్కడ ఉన్న కానీ అధికారులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలుగా మామిడి రైతులు నడ్డి ఇరుస్తుంటే మా వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ మంత్రి కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోకపోవడం చాలా దారుణం. రైతుల దారుణం ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఉన్న లేదు ఆంధ్రాలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా రైతులకు మద్దతు ప్రకటించలేదు. ఏదో 1-2 పార్టీ కొంత గంగాధర నెల్లూరులో కొంత మద్దతు తెలియజేశారు. వాళ్ళకి మా సంఘం తరఫున ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 గుజ్జు ఫ్యాక్టరీల సంక్షేమం కోసం 40 గుజ్జు ఫ్యాక్టరీలు అన్ని పక్షాలు వెళ్తున్నాయి. జనసేన వెళ్తున్నాయి, తెలుగుదేశం వెళ్తున్నాయి, వైసీపీ వెళ్తున్నాయి, అన్ని పక్షాల గుజ్జు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళందరూ సిండికేటే. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కొన్ని ఫ్యాక్టరీలకు 40 ఫ్యాక్టరీలు చూస్తున్నారు కానీ 40,000 మంది పైగా మామిడి రైతుల్ని బతికించాలని గవర్నమెంట్ కోరుకోవట్లేదు. కాబట్టి మేము కనీసం జిల్లాలో స్టేట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీ కూడా రైతులకు మద్దతు తెలియజేయట్లేదు. పైగా ప్రతిపక్ష పార్టీలు, రూలింగ్లో ఉన్న పార్టీలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా రైతులకు మద్దతు తెలియజేయండి. తెలియజేయని పక్షంలో రూలింగ్ పార్టీస్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ రైతులందరూ బుద్ధి చెప్తారని కూడా చెప్తున్నాం.
ఇలా ఆఖరికి ఏ రాజకీయ పార్టీ మద్దతు ప్రకటించలేదు కాబట్టి మామిడి రైతుకు కనీసం కొత్తగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ కూడా మీ మీడియా ద్వారా వాళ్ళు మద్దతు తెలియజేయాలని కాక్రోచ్ జనతా పార్టీని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.